ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఎన్నడూ వినని చాలా గొప్ప సంగతి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఎందుకోసం అయితే మీరు ఇక్కడికి వచ్చాడు ఈరోజు, ఆ ప్రధాన ఉద్దేశంలో మనసులో ఉంచుకొని మీ ఏకాగ్రత అంతా కూడా ఈ మాటల మీద ఉంచాలి. చివరున్నవారు కానీ ముందున్నవారు కానీ నాకు లెఫ్ట్లో ఉన్నవారు కానీ దయచేసి 4 మూలల నుంచి ఏ శబ్దము లేకుండా ఎవ్వరూ తిరగకుండా ఈరోజు ఈ మాటల కంటే మీకు ఇంకొక ముఖ్యమైన పని ఏది ఉండకూడదు. ఎవరో వస్తున్నారు కదా అని వాళ్ళ కొరకు చేపలు వెతకడము, ఎవరు వస్తున్నారు కదా అని చైర్స్ వెతకడం, ఇవన్నీ చేయకండి. లేటుకు వచ్చినందుకు శిక్ష అనుభవిస్తారు, నిలబడతారు. వారి గురించి మీరు ఆలోచించకండి దయచేసి. పిల్లలు ఎవరైనా ఏడిస్తే చెప్పకుండా దయచేసి అలా దూరం తీసుకుని వెళ్ళండి. సెల్ ఫోన్లు ఏడిస్తే చెప్పకుండానే ఎక్కడికైనా విసిరి పారేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. మళ్ళీ మళ్ళీ మాటలు మీకు రావు. హబక్కూకు గ్రంథం తీయాలందరూ. హబక్కూకు గ్రంథం ఇంతకు ముందు మీరు చూసిన మాట, మొదటి అధ్యాయము. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనమును చూడండి. ఎవడు వాడు? నిన్నటి నుంచి ఎవడి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాడే గాలము వేశాడు. పిట్టల కోసం కాదు, ఎవరి కోసమో చూడండి. పక్కన మానవులనందరినీ గుచ్చాడు, లాగాడు, ఒళ్ళు ఒగ్గాడు, చిక్కించుకున్నాడు. మళ్ళీ వాడు గాలము వేసి మానవులనందరినీ అంటే అందరినీ అంటే చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, విద్యను అభ్యసించిన మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. మానవులందరూ అంటే ఎవరెవరో మీకు గుర్తుకు రావాలి. మరి సామాన్య ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, ప్రపంచ అగ్రరాజ్యాది నేతలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మానవులందరూ. కులము పేరుతో కొట్టుకు చచ్చేవారు ఉన్నారు, మతము మత్తులో కొట్టుకు చచ్చేవారు ఉన్నారు. మానవులందరిలో గ్రూపుల పేరుతో కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు, పార్టీల పేరుతో కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రాంతాల పేరుతో కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని నమ్మని వారు ఉన్నారు. మానవులందరినీ దేవుడు అంటే తెలియని వారు ఉన్నారు, దేవుడు అంటే బాగా తెలుసు అనుకున్న వారు ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగే నాస్తికుడు ఉన్నాడు, ఉంటే ఎలా చూపిస్తావో చూపించనే హేతువాడు ఉన్నాడు. ఉన్నాడేమో అని నమ్మే దేవుని నమ్మే ఒక తీయిస్తున్నాడు.
చివరికి క్రైస్తవులు ఉన్నారు. ఎవరిలో? మానవులందరిలో. ఇప్పుడు నేను చెప్పిన వీరందరిని ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్, ఇంక్లూడింగ్ క్రైస్తవులు, వీరందరిని ఏం చేశారట? వాడు గుచ్చాడు, లాగాడు, ఉరి ఉగ్గాడు, చిక్కించుకున్నాడు వాడి కబంధ హస్తాలతో. అందుకే యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి, ఈ లోక రాజ్యములన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి, నాకు సలాము చేస్తే ఇవి నీకు ఇస్తానన్నాడంటే వాడు సామాన్యుడు కాదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదన్న బిరుదు ఎవరికైతే ఉన్నదో, ఆయనకు లోక రాజ్యాలన్నిటినీ చూపించి నాకు సెల్యూట్ చేస్తే నీకు ఇస్తాడంటున్నాడంటే వాడిని మీరు తక్కువ అంచనా వేయకండి. కీర్తనల గ్రంథం జాగ్రత్తగా రాసుకోవాలి. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనములు చూడాలి. 82 కీర్తనల గ్రంథము 82 6వ వచనం. మీరు దేవుడు అంటున్నాడు మానవులందరితో ఏమంటున్నాడు తెలుసా? మీరు నిజానికి ఎవరో తెలుసా? దైవములు. ఎవరు దైవములు? మనమే. ఎప్పుడు? నిన్న చెప్పాను కదా, పుట్టుకతో ప్రతి మనిషి ఎవరి లక్షణాలు పెట్టుకుని పుట్టాడు? నిన్నటి మాటలు గుర్తుకు రావాలి. పుట్టుకతో ప్రతి మనిషి ఎవరి లక్షణములు కలిగి పుడుతున్నాడు? దేవుని లక్షణము కలిగి. దేవుని లక్షణము కలిగిన వాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కూడా దైవానివి. చెప్పాను, సింహానికి సింహం పుట్టాలి, పులికి పులి పుట్టాలి, పక్షికి పక్షి పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి, దేవునికి చెప్పండి దేవుడే పుట్టాలి అంటున్నాడు దేవుడు. మీరు దైవములు. నెక్స్ట్, మీరందరూ ఎవరిని? మానవులందరినీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. మీరందరూ ఎవరు? సర్వోన్నతుని కుమారులు, దైవ కుమారులు. మీరు నా కుమారులు గనుక మీరు కూడా ఏ జాతి? దైవాల జాతి అన్నాడు గొప్పగా దేవుడు. నాకు పుట్టినందుకు మీరందరూ దైవాల జాతి, మీరందరూ దైవములే అని పుట్టినప్పుడు దేవుడు అంటుంటే, ఎవరినందరినీ చూసి నువ్వు దైవములు అంటున్నావో వారినందరినీ నేను గుచ్చుతాను, వారినందరినీ నేను లాగుతాను, వారందరినీ ఉరి ఒట్టుతాను, చివరికి వారినందరినీ చిక్కించుకొని దైవాలన్నావు కదా వాడిని. దేవుడా, సాతాను దేవునితో వారందరినీ దైవాలని చెప్పావు కదా. సవాలు విసురుతున్నాను, వారినందరినీ దేవాంతకులుగా మారుస్తాను. నీ చేతనైతే ఆపుకో. కానీ నిన్న కొంతమంది దైవాంతకులను చూపించాను మీకు. ఎవరు? తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరికి పిల్లలు కూడా. అందరూ దేవాంతకులైపోయారు. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మరి ఎవరికో ఇచ్చి, దేనికో ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆ కోణంలో దేవాంతకులు అవుతుంటే ఆయన గౌరవమును అవమానంగా మార్చుచున్నారని చదువుకున్నాం నిన్న.
అక్కడితో కాదు. ఎలా మనుషులందరూ ఇంకా గొప్ప దేవార్థకులుగా మారిపోతున్నారో ఈరోజు మీకు చూపిస్తాను. మానవులందరూ ఎలా దేవార్థకులైపోతున్నారో మీరు ఎన్నడూ ఆలోచించని ఒక అద్భుతమైన కోణాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి జాగ్రత్తగా. వెళదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. దేవునితో అంటున్నాడు దావీదు గారు, దేవా మా ఎడల నీకేమున్నదంటే ఏమున్నాయి? తలంపులున్నాయి. దేవునికి మన ఎడల తలంపులున్నవట. ఎన్నున్నాయి? విస్తారములు కాదు, బహు విస్తారములు. మనల్ని పుట్టించిన మన కన్న తండ్రి అయిన దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఎన్ని చెబుతున్నాడు తెలుసా? అవి బహు విస్తారములు. దేవుని జాగ్రత్తగా వినాలి. దేవునికి మన ఎడల తలంపులు ఉన్నవట, అవి బహు విస్తారములని చెబుతూ ఒకవేళ వాటిని వివరించి చెప్పానని అనుకుంటున్నా అవి ఎంత లెక్కల్లో ఎంతో చెబుతున్నాడు చూడండి ఆయన. అవి లెక్కకు మించి ఉన్నవి. ఏవి దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఎన్నున్నవి అని అడిగితే అది లెక్కకు మించట. లెక్కకు మించి, లెక్కకు మించిన తలంపులు ఉన్నాయా? లెక్కకు మించితే నమ్మసక్యం ఉందా మీకు? ఇదే దావీదు గారు 139వ కీర్తన రాస్తాడు. ఇదే సందర్భాన్ని అక్కడ ప్రస్తావిస్తాడు. అది కూడా మీరు చూస్తే విషయం అర్థమవుతుంది ఇప్పుడు మీకు. 139వ కీర్తన 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియములు, వాటి మొత్తం టోటల్, వాటి మొత్తం ఎంత గొప్పది. ఒకవేళ వాటిని లెక్కించదని అనుకుంటున్నా ఎంత? దేనికంటేను? అవి ఇసుక కంటేను లెక్కకెక్కువై ఉన్నవి. దేవునికి మన ఎడల ఉన్న తలంపుల లెక్క ఎంతగా? ఇసుక కంటే ఎక్కువ. ఇసుక ఎంతుంది? ఇసుక ఎంతుందో చెప్పండి భూలోకంలో. మీకు దగ్గరలో నది పేరు చెప్పండి ఒకటి. మీకు దగ్గరలో నది ఏదైనా ఉందా? కృష్ణా నది. కృష్ణ ఉంది, తుంగభద్ర ఉంది. ఏమండి అక్కడ నుంచి ఒక దీన్ని ఏమంటారు? ఒడిలో, గుప్పిట్లో, ఏమండి ఓడి ఏమంటారు? దోసెడ్లో, మీ ఇష్టం ఏదో ఒకటి. దాన్ని తీసుకొని లెక్క పెట్టండి, మీ జీవితం సరిపోదు. ఒక చిన్న నీ చేతిలో ఇసుక నీకు లెక్క పెట్టాలంటే కష్టం. నదిలో ఉన్న ఇసుకంతా, నదులలో అన్నిటిలో ఉన్న ఇసుకంతా, సముద్రంలో ఇసుక ఎంత, ఎడారుల్లో ఇసుక ఎంత, ఈ ఇసుక రేణువులన్నీ కౌంట్ చేస్తే ఎంత లెక్క వస్తుందో ఆ ఇసుక రేణువుల కంటే ఏమెక్కువ ఉన్నాయట? దేవునికి మన ఎడల ఉన్న తలంపులు ఎక్కువ ఉన్నాయని దావీదు గారికి తెలిసింది. తల్లిదండ్రులు, మరి మీ దగ్గరకు వస్తాను. మీ పిల్లల గురించి మీకు తలంపులు ఉన్నాయి. నిన్న చెప్పాను, బిడ్డ పుట్టక ముందే బిడ్డ గురించి ఆలోచించారు. ఎన్ని అమ్మగా నాన్నగా మీరు ఎన్ని ఆలోచించారు? పుట్టబోయే బిడ్డకు స్వెటర్ కావాలి, పుట్టబోయే బిడ్డకు ఊయల కావాలి. వెరీ గుడ్. పుట్టిన తర్వాత అవసరమైనవి ఎన్నో కావాలి.
సంవత్సరం తర్వాత ఇంకేదో కావాలి, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మీ ప్లానింగ్స్ బిడ్డ ఇంకా పుట్టక ముందే మీరు ఏం ఆలోచిస్తారు తెలుసా? పుట్టిన తర్వాత స్వెటర్ కావాలి, తర్వాత ఊయల కావాలి, ఇంకేం ఆలోచిస్తారు మీరు? నా బిడ్డకు 3 ఏళ్ళు వచ్చేసరికి 3 ఏళ్ల లోపే వాడు నన్ను అమ్మ అనాలి. ఇంకా నీ తలంపులు నేను కౌంట్ చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత 4 ఏళ్లకు వాడిని మంచి బడిలో చేర్పిస్తాను. బిడ్డ పుట్టక ముందు నీ ఆలోచనలు. పుట్టబోయే నా కొడుకును ఒక మంచి బడిలో చేర్పిస్తాను. 15 ఏళ్ళు వచ్చేసరికి వాడు 10వ తరగతి పూర్తి చేస్తాడు. 16 సంవత్సరానికి మంచి టెక్నో కాలేజీలో చేర్పిస్తాను. 2 ఏళ్ళకి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడు. తర్వాత మంచి కాలేజీలో డిగ్రీ చేపిస్తాను. ఇంకా ఇది పుట్టలేదు. అలా చదువులు నా కొడుకు పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? ఎవరికి దొరకని ఒక మంచి అందమైన అమ్మాయిని చేతికి పెళ్లి చేస్తాను. ఈడింగా పుట్టలేదు. అలా పెళ్లి చేసిన తర్వాత కొడుకుని కోడల్ని నా దగ్గర ఉంచుకుంటాను. సంవత్సరం తర్వాత 12 బిడ్డలు నా ఊడిలో పెడతారు. ఆ తర్వాత వాళ్ళతో ఆడుకుంటాను. చివరికి నేను చచ్చిపోతాను. ఇప్పుడు కౌంట్ చేద్దాం. నీ బిడ్డ గురించి నేను ఆలోచించు. వాడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఊయల ఒకటి, తర్వాత స్వెటర్ ఒకటి, ఏవో ఉన్నాయనుకోండి, ఇంకా వగేరా 3 ఏళ్లకు బడి ఒకటి 3, 16 ఏళ్లకు కాలేజ్ ఒకటి 4, తర్వాత డిగ్రీ కాలేజ్ ఒకటి 5. లెక్క పెడుతున్నాను నీకు నీ బిడ్డల పట్ల ఉన్న తలంపులు. తర్వాత పెళ్లి చేస్తున్న 6, ఉద్యోగం వచ్చింది 7, మనవలు వస్తున్నారు 8, చివరికి చచ్చిపోతున్నావు 9. 10 అనుకోండి, 20 అనుకోండి, మనలో మాట 100 అనుకోండి. నీ బిడ్డ పుట్టక ముందు నీ బిడ్డ పట్ల ఉన్న తల్లిగా తండ్రిగా నీకున్న లెక్క, నీకున్న తలంపుల లెక్క ఎంత? 10, 20, 30, 100, 1000, 1,00,000. 100కు మించి ఎంత కొట్టుకున్నా. కానీ దేవునికి లెక్క చూడండి. ఇసుక కంటే ఆయనకు మన మీదున్న తలంపులు ఎంతట? ఇసుక కంటే ఎక్కువ. నిజంగా ఉన్నాయా? ఆలోచిద్దాం. నిజంగా ఉన్నాయా? దేవునికి నిజంగా ఉంటాయండి. నిజంగా ఇసుక కంటే ఎక్కువ ఉంటుందా మన మీద ఉన్న తలంపులు? ఇప్పుడు నేను చెబుతాను. ఆయన అర్థం కావాలంటే దేవుడు ఒక రహస్యాన్ని చెప్పాడు. దేవుడి మనసు అర్థం కావాలంటే, దేవుడు అర్థం కావాలంటే ఆయన ఒక సీక్రెట్ చెప్పాడు. చూడండి బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములు. రోమపత్రిక 1వ అధ్యాయం 19. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది మనుషుల మధ్య విషదపరచబడి ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ దేవుడి లక్షణములు ఉన్నవి అని అడిగితే ఆయన అదృశ్య లక్షణములు, ఆయనలో ఉన్న తలంపులు, మన పట్ల ఆయనకున్న ఆలోచనలు ఎక్కడ పెట్టాడో చూడండి. అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన దేవత్వము. ఇప్పుడు జాగ్రత్తగా నా ఎక్కడున్నాయో చెబుతున్నాడు ఆయన. నీ ఎడల నాకున్న తలంపులు ఏంటో మీకు తెలియాలంటే మీరు దేన్ని చూడాలో తెలుసా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ వస్తువులన్నిటినీ ఆలోచించాలి. నువ్వు అవి ఆలోచిస్తే, వేటిని ఆలోచిస్తే మన ఏళ్ళ దేవునికి ఉన్న తలంపులు ఏంటో మనకు తెలియాలంటే దేవుడు దేన్ని ఆలోచించమన్నాడు తెలుసా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అనగా ఈ ప్రకృతి,
ఈ ప్రకృతిని అనుభవించడం కాదు నువ్వు చేయవలసింది. ఈ ప్రకృతిని ఏం చేయాలట? ఆలోచించాలి. అసలు ప్రకృతిని మనం అనుభవిస్తామా ఆలోచిస్తామా? చెప్పండి. అనుభవించడంలో ముదురులో మనం ఎప్పుడు దీని గురించి ఆలోచించాం? ఎప్పుడు ఆలోచించాం? ఇప్పుడు ఆలోచింపజేస్తాను మిమ్మల్ని. ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. అందులో ఒకటి ఏదొద్దండి, ఇదే తీసుకుందాం. ఇసుక. ఇసుక ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. ఎన్ని ఇసుక రేణువులు చేశాడు? ఇసుక రేణువులు ఎన్నున్నాయో అవన్నీ దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు అది తెలియాలి. ఇసుక ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికి అని సింపుల్గా కొట్టేయకండి. ఆ ఇసుక నీ ప్రాణాలను కాపాడుతోంది ప్రతి క్షణం. నిజమా అనుకుంటున్నారు కాదు? ఇసుక, నేను ఇసుక లాంటి వాడిని దేవుడా అని మీరు అంటుంటారా? చిన్నది తీసేసి ఆ ఇసుక నీ ప్రాణాన్ని ప్రతి క్షణం కాపాడుతుంది. చూడండి బైబిల్లో ఇర్మియా గ్రంథం. ఇసుక రోజు చూస్తాం మీరు, కానీ ఆలోచించరు. చూస్తూ ఆలోచించని నీతో దేవుడు ఏమంటున్నాడు చూడాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. 12 నుంచి చూద్దాం. వారు క్షమించండి 5:21 ఇర్మియా 5:21 కన్ను నుండి నన్ను చూడరు, చెవులున్నా సరిగా వినరు, అలాంటి వారు వివేకము లేని మూడులు గనుక వాళ్ళు నా మాట ఈరోజు వినాలి అని చెప్పి కింద ఇసుక రహస్యాన్ని చెబుతున్నాడు. చూడండి పక్కన 22 చదవండి. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఏమిటిని సరిహద్దుగా నియమించారట దేవుడు? అందరు చెప్పాలి. ఇసుక. సముద్రము పొర్లి భూమి మీదికి రాకుండా ఉండుటకు దేవుడు దేన్ని పెట్టాడట అడ్డంగా? చైనా గోడలు కాదు, నాగార్జున సాగర్ డ్యాములు కాదు. ఏం పెట్టాడు? ఇసుక. ఇసుకే. ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా అంటున్నాడు దేవుడు. సముద్రం వస్తే ఏమవుతుంది? ఇసుక లేకపోతే ఏమవుతుంది? సముద్రం వస్తుంది. సముద్రం వస్తే ఏమవుతుంది? మీకు ఈత వచ్చు కదా? జపాన్లో రీసెంట్ గా సునామీ వచ్చింది తెలుసు మీకు. ఎవరు వచ్చారు జపాన్లోకి? టోక్యో నగరంలోకి ఎవరు వచ్చారు? సముద్రుడు ముద్దిచ్చాడు. టోక్యో నగరం అంతా మునిగి ఈరోజు నాశనమైపోయింది. జపాన్లో సునామీ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? వీలైతే జైశాలి గారి ప్రసంగం ఒకటి ఉంది, పసిపిల్లల మాంసాహారం జపాన్ మహాసంహారం అన్న సీడీ తెప్పించుకోండి. లేదా ఇంకొకసారి మీటింగ్ వచ్చినప్పుడు చెబుతాను, సందర్భం ఇది కాదు. ఏ శాస్త్రవేత్తకు తెలియదు జపాన్కి ఎందుకు సునామీ వచ్చిందో.
బైబిల్ పట్టిన వాడికి తెలియాలి. గంటి పాఠంలోనికి సముద్రము దాటి నదుల మీదికి రాకుండా దేవుడు ఎవరిని పెట్టాడట? చిన్న 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 ఇసుక రేణువులను దానిని సరిహద్దుగా పెట్టాడట. నేల ప్రాంతం ఎక్కువ ఉందా? భూమిలో సముద్ర నీళ్ళ ప్రాంతం ఎక్కువ ఉందా? నీళ్లు. ఒక్కసారి నీళ్ళని వచ్చాయనుకోండి, జపాన్ కాదు, ఆసియా ఖండం కాదు. ఎందుకంటే మీకు ఒక పెద్ద భరోసా ఉండొచ్చు, మాకు దగ్గర సముద్రమే లేదు, మాకేం కాదు. కాకులారంతో సహా ప్రపంచమంతా కాకులమైపోతుంది పొంగితే. ఎందుకు రావట్లేదు కాకులారానికి సముద్రం? హైదరాబాద్ ఎందుకు మునగట్లేదు? చెన్నైకి పక్కనే సముద్రం, చెన్నై దగ్గరికి ఎందుకు రావట్లేదు? దేవుడు ఇసుకను పెట్టాడు. ఎంత ఇసుక? లెక్కించలేనంత ఇసుక. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నావో, ఇన్ని ఇసుక రేణువులు ఉండాలి అని, ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్ని తలంపులన్నీ ఆయనలో ఉన్నాయి కనుక ఒక్కొక్క రేణువు పుట్టింది. ఒక్కొక్క ఇసుక రేణువు ఎలా పుట్టింది? పోయి మనం తయారు చేస్తాం. మీరు తయారు చేసి ఇసుక ఒక రేణువు తయారు చేయండి, మీరు తయారు చేయలేరు. ఇసుక రేణువు ఎందుకు పుట్టాయి? ఒక్కొక్క రేణువు గురించి ఆయన ఆలోచించాడు కనుక, ఒక్కొక్క రేణువు నీకోసము కనుక. ఈ రోజు మన కంటికి కనబడుతున్న ఇసుక రేణువులు ఎన్నున్నావో అవన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయో తెలుసా? ఆయన తలంపులలో ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా మీరు ప్రయత్నించాలి. ఈ బాటిల్ తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడండి. ఇది రాకముందు ఈ బాటిల్ గురించి ఏం ఆలోచించాడు? ఈ బాటిల్ ఇలా రావాలి, పైన ఒక క్యాప్ ఉండాలి, దీనికి ఇంకొకటి ఉండాలి, ఇక్కడ ఒక స్టిక్కర్ ఉండాలి. ఇది పుట్టక ముందు ఈ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? ఇది పుట్టక ముందు దీని ఆలోచన, ఈ క్యాప్ ఎవరి ఆలోచనలో ఉంది? ఈ మొత్తం ఇదంతా ఎవరి ఆలోచనలో ఉంది? ఈ బాటిల్ చేసిన వాడి ఆలోచనలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి గనుక ఇది వచ్చింది. ఇది మీకు అర్థమైతే, ఇసుక రేణువులన్నీ ఒకప్పుడు ఎవరి ఆలోచనలో ఉన్నాయి చెప్పండి? దేవుని ఆలోచనలో ఉన్నాయి గనుకనే లెక్కించలేనన్ని ఇసుక రేణువులు పుట్టాయి. మరి ప్రకృతిలో ఇసుక ఒక్కటే ఉందేంటి? వెళ్దాం ఇప్పుడు. కిందనున్న ఇసుక చూపించాను ఇప్పుడు మీకు. కన్నులు ఎత్తి ఒకసారి పైన చూడండి. టెంట్ కనపడుతున్నదండి, దాని పైన చూడండి నక్షత్రాలు ఉంటాయి. ఎన్ని? మీరు లెక్కించలేరు. అబ్రహామును పిలిచి దేవుడు బయటికి, ఆకాశంలో నక్షత్రములను లెక్కించి నాకు లెక్క చెప్పగలిగితే చెప్పు, నీ చేతనైతే అంటాడు దేవుడు. ఆదికాండం 15లో అబ్రహాము గారి చేతులు ఎత్తేస్తాడు. ఎన్నున్నాయి నక్షత్రాలు? లెక్కించలేనన్ని. ఎవరి కోసం? ఎవరి కోసం నక్షత్రాలు? తెలియదు కదా. దేవుడు ఆకాశమందు జ్యోతులను కలిగించి అవి కాలములను, చెప్పండి, సూచనలను, ఋతువులను, సంవత్సరములను, దినములను తెలుపుటకై, మరియు అది భూమి మీద వెలుగిచ్చుటకు, అవి భూమి మీద వెలుగిచ్చుటకు, అవి భూమి మీద వెలుగిచ్చుటకు, అంగారకుల మీద కాదు, ప్లూటో మీద కాదు, ఎక్కడెక్కడో కాదు, అవి భూమి మీద వెలుగిచ్చుటకు వాటిని దేవుడు ఆకాశంలో నుంచి అని ఉంటుంది ఆదికాండం 1వ అధ్యాయంలో. ఎందుకు పుట్టాయి? ఎందుకు పుట్టాయి ఆ నక్షత్రాలని? భూమి కోసం. దగ్గరలో ఉన్న చంద్రుడు భూమి కోసం. ఋతువులను తెలుపుటకై దేవుడు చంద్రుడు నియమించని ఉంటుంది బైబిల్లో. చంద్రుడు భూమి కోసం, సూర్యుడు భూమి కోసం, సూర్యుడి పైన ఉన్న నక్షత్రాలని భూమి కోసం, కోటానుకోట్ల నక్షత్ర మండలాన్ని ఎవరి కోసం దేవుడు అని అడిగితే భూమి కోసం. మరి భూమి ఎవరి కోసం? నేను ఉదయం చెప్పాను క్లాస్ లో. భూమి ఎవరి కోసం? దేవుడు భూమిని నరులకిచ్చాడు.
ప్రకృతి ఆకాశ శక్తులన్నీ భూమి కోసం, ఆ భూమి నీ కోసం. అంటే లెక్కించలేనన్ని నక్షత్రాలన్నీ ఎవరి కోసం చెప్పండి? నీకోసమే. కింద చూసిన లెక్కించలేనని ఇసుక రేణులు ఎవరి కోసం? మన కోసమే. పైన నక్షత్రాలు లెక్కించలేనని ఎవరి కోసం? మన కోసమే. ఎన్ని తలంపులు ఉన్నాయట? దేవునికి దావీదు గారు చెబుతున్నారు, ఎన్ని తలంపులు ఉన్నాయట? ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయన్నాడు. ఎలా? ఇసుక రేణువులను దాటితే నక్షత్రాల ఆలోచనలు కూడా ఆయనలో ఉన్నాయి. చెప్పండి, ఇసుక రేణువులు ఎక్కువ ఉన్నాయా? దేవుని ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా? దేవుని తలంపులు నీ పట్లనే ఎక్కువ ఉన్నాయి. అక్కడ తాగాడా? నీటిని చేశాడు. హిస్కేలియే. ఎవరి కోసం? నీరు ఎవరి కోసం? మన కోసం. నీరెంతుంది అడగండి మిమ్మల్ని. ఆ నీటిలో ఎన్ని చుక్కలు ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి. వర్షం పడుతుంది, చుక్క 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 ఫాస్ట్గా వస్తే బాగా పడిపోతుంది అనుకుంటారు. సముద్రంలో నీరుంది, నదుల్లో నీరుంది, చెరువుల్లో నీరుంది. ఈ నీరంతా ఎవరి కోసం? మన కోసం. నీరును కౌంట్ చేయకండి. నీటిని చుక్క చుక్కలతో మీరు పైకి తీయండి. ఎన్ని చుక్కలు ఉంటాయి నీటిలో చెప్పండి. ప్రతి చుక్క నీకోసం. ధనవంతుడు అగ్నిలో వెళ్ళి లాజరుతో ఏం పంపమని అడిగాడు? ఒక కింది వాటర్ బాటిల్ నీళ్ళు పంప అబ్రహాము తండ్రి అని అడిగాడా? వేణి కొనతో ముంచి నాలుకను చల్లార్చుటకు ఒక చుక్క. వేడి కొనతో ముంచితే చేస్తే ఎంత వస్తుంది? బాటిల్తో ఉంచినంత వస్తుంది ఏంటి? చుక్క. చుక్క విలువ నీకు తెలియదు, చచ్చినోడికి బాగా తెలుసు చుక్క విలువ. ఇక్కడ మీకు వేరే చుక్క తెలుసు. చుక్కేస్తే ముక్క దిగాలి. చుక్క ప్లస్ ముక్క. నీకు ఈ చుక్క తెలుసు, ధనవంతునికి నీటి చుక్క తెలుసు. ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయి చెప్పండి? లెక్కించలేనంత నీటి చుక్క. ఎవరి కోసం? మన కోసం. గాలి ఎంతుంది? గాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటుంది. వేరెవర్ యు గో ఎయిర్ ఫాలోస్. హచ్ కాదు. వోడాఫోన్, మీ ఫోన్ ఉంటాయి కదా, వోడాఫోన్ ఫోన్ ఉంటుంది కదా, వోడాఫోన్ ఒకప్పుడు ఏం పేరు? హచ్. ఒక బొచ్చు కుక్క వెళ్తుంటుంది, హచ్. కుక్కకుంది బొచ్చు. దాని క్యాప్షన్ ఏంటో తెలుసా? వేరెవర్ యు గో హచ్ ఫాలోస్. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా హచ్ వస్తుంది అన్నాడు. అయ్యో బాబోయ్ నిజమే అని మీరు కొన్నా. మీరు ఎక్కడికి వెళ్తే హచ్ వస్తుందా? మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో గాలి వస్తుంది. ఎవరి కోసం? మీకోసమే. అమెరికాలో గాలి ఉంది, ఇంగ్లాండ్లో గాలి ఉంది, ఆస్ట్రేలియాలో గాలి ఉంది, కాకులారంలో కూడా గాలి ఉంది. ఇది ఎంత మంచిదో తెలుసా? గాలి కనబడుతుందా కనబడదా చెప్పండి? ఎందుకు కనబడదు? నేను చెబుతాను ఈరోజు ఎందుకు కనబడదు. అది కనబడితే నువ్వు బతకవు. చెప్పనా? దేవుడు దాన్ని చాలా పలసంగా చేశాడు. అల్సంగా అంటారు కదా, చాలా తిన్నిగా. అంటే కనిపించనంత మందం ఉంటే బాగా కనబడుతుంది. అంటే బాగా మందం ఉంటే కనబడుతుంది. ఆ మందతనాన్ని తీసేయండి 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 తీసేయండి, చివరికి అది ఏమైపోతుంది? కనిపించనంత పలసంగా అయిపోతుంది. గాలి ఎందుకు చేశాడు తెలుసా? ఆ గాలి నువ్వు ఎక్కడున్నా కూడా ఏది అడ్డొచ్చినా దూరి అవతలికి రావాలి. ఉదాహరణ, చలికాలం మీరేం చేస్తారు? తలుపులన్నీ వేసుకుంటారు, కిటికీలు మూస్తారు, బెడ్రూమ్ కూడా మూస్తారు, మంచం మీద పడుకుంటారు. అక్కడ తాగుతారేంటి? రగ్గు కూడా కప్పుకుంటారు. ఇక మీరనే వాళ్ళు ఒక ఆయన ఉన్నారని కూడా ఎవరికి తెలియదు.
ఆ టైంలో గాలి నీ కోసం వెతుక్కుంటూ వచ్చి పాప అయ్యగారు లోపల ఉన్నట్టు నేను ఎందుకు డిస్టర్బ్ చేయను వెళ్ళిపోయింది అనుకోండి. పడుకున్నోడు నువ్వు ఇక లేవు. కానీ దాన్ని ఎంత పంచంగా చేశాడు తెలుసా? నువ్వు దుప్పటి కప్పుకున్నా రగ్గు కప్పుకున్నా దాంట్లో నుంచి దూరి నీ ముక్కు సంద్రాల్లోనికి వెళ్ళి నీ ఊపిరితిత్తుల వెదవి చేరుతుంది. అలా చేరాలంటే కనిపించనంత పలసంగా గాలుండాలి. నీరులాగా కనబడుతుంది అనుకోండి, మనకు బతికే లేదు. ఎంత గాలిని చేశాడు? ఎంత చేశాడు? లెక్కించలేనంత చేశాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? నువ్వు పుట్టక ముందు దేవుని ఆలోచనల్లో ఉన్నాయి. ఆయన గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకోసం ఇన్ని ఆలోచించాడు. నీలాగా బడి, కాలేజ్, ఉద్యోగం, పెళ్లి, మనవాళ్ళు మనవాళ్ళని కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి తెలుసా? అక్కడ తాగాడా? భూమిని చేశాడు. భూమికి మొదట ఏం చేశాడు తెలుసా? విత్తనములిచ్చు వృక్షములు చెప్పండి మొలుచునుగాక. అందులో పండ్లు, ఎన్ని పండ్లు ఉన్నాయి? ఎవరి కోసం? మామిడి పండు రోజు నువ్వు తింటున్నావా, దేవుడు తింటున్నాడా? వాళ్ళని నిన్న మొన్నటి వరకు కర్బూజ పండ్లు తిన్నారు మీరు. పుచ్చకాయలు అంటారు కొన్ని చోట్ల. వాటర్ మెలన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎవరి కోసం? వేసవి కాలంలో నీకు వాటర్ మెలన్ ఎందుకు? నీళ్ళున్న మెలన్ అది. చూస్తే నీళ్లు కనపడవు, నోట్లో పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి. ఏమండి? పండ్లు, ఎన్ని పండ్లండి? ఎన్ని పండ్లండి? యాపిల్ పండ్లలోనే 7,500 రకాలు ఉన్నాయట. ఒకటి కాదు, రెండు కాదు, లెక్క చెబుతున్నాను ఇప్పుడు మీకు. యాపిల్ పండ్లలోనే ప్రపంచం అంతా 7,500 పండ్లు ఉన్నాయట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి. ఎవరి కోసం? మన కోసం. మామిడి పండ్లలో 1000కి పైన ఉన్నాయి రకాలు. అరటి పండ్లలో 1000కి పైన ఉన్నాయి. నువ్వేమి తిన్నావు ఈ రోజుకి? చాలా తక్కువ. ఒక్కొక్క దాంట్లో 1,000 రకాలు ఉంటే పండ్లన్నిటిని ఆలోచించండి. మనం పుట్టక ముందు నా బిడ్డ ఇవన్నీ తినాలనుకున్నాడు దేవుడు, అన్ని చేశాడు. బియ్యం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు. బియ్యం విషయం అంటే నేను విన్నాను, మీకు బాగా తెలిసే ఉంటుంది. 1 ఎకరా పొలం పండాలంటే ఎంత బస్తా గింజలేరట చెబుతున్నారు? 40 కిలోలు. బాగా ఆలోచిస్తే 1/2 బస్తా అనుకోండి. 1/2 బస్తా విత్తనాలు వేసి నువ్వు ఎంత కోస్తావు? 40 బస్తాలు కోస్తావు. నువ్వు వేసింది 1/2 బస్తానే, కోస్తే ఎంత పోయాలి? 1/2 బస్తానే పోయాలి. 40 బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ కోసం నీ డాడీ పండించాడు లోపల. ఇలా ఒక్కొక్కటి నువ్వు ఆలోచించు. నువ్వు తినే తిండి, తాగే నీరు, నీ ప్రకృతిలో అనుభవించే ప్రతిదీ ఎంతో తెలుసా? లెక్కకు చెప్పండి మించి. ఎవరు చేశారు ఇవన్నీ? ఎవరు చేశారు ఇవన్నీ? మన కోసం దేవుడు చేశాడు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు, లేదా చచ్చేంత వరకు ఇవన్నీ మనం అనుభవించే చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇన్ని అనుభవించి చేస్తే దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చావు నాయన అని అడుగుతాడు. దేవుడికి మొదటి ప్రశ్న అదే. దయ్యంగాడు కూడా ఒకరోజు పరలోకానికి వెళ్తే ఏమడిగాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు సంచరిస్తూ వచ్చి తినంటాడు. మనం కూడా భూమి మీద ఎన్ని రోజులు బతికొచ్చి తినంటాం. ఆ రోజు ఏం చేసావు? తిన్నాను. ఇంకేం చేసావు? తాగాను. ఇంకేం చేసావు? ప్రకృతిని అంతా అనుభవించాను. వెరీ గుడ్. నా కోసం ఏమైనా చేసావా? నీ కోసమా? నీ కోసమా? మాకెవరు చెప్పలేదు. ఒక మాట చెప్తాను ఇప్పుడు మీకు.
సల్మాన్ ఖాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, బాలీవుడ్ యాక్టర్, నటుడు. ఒకరోజు తుపాకీ పట్టుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. తెలుసు మీలో చాలా మందికి. ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి జింకను కాల్చాడు, చంపాడు, తెచ్చుకున్నాడు, తిన్నాడు, నిద్రపోయాడు. నెక్స్ట్ డే పోలీసులు వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయి కోర్టులో సబ్మిట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు కోర్టు సల్మాన్ ఖాన్ని ఎలా ఇంటరాగేట్ చేసి సల్మాన్ ఖాన్ని ఏం చేసిందో ఇప్పుడు నేను చెబుతాను. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది మనోడు ఏం చేశాడు? జింకని చంపి తెచ్చి తిన్నాడు. అప్పుడు కోర్టు ఏం చేసిందో తెలుసా? మూగజీవులున్న ప్రాంతంలోనికి ఫారెస్ట్ ఆఫీసర్స్ పర్మిషన్ లేకుండా నువ్వు ఒంటరికి వెళ్ళినందుకు మొదటి కేసు, ఫస్ట్ కేసు అది. 2, తుపాకీ పట్టుకొని వెళ్ళినందుకు రెండో కేసు. దాన్ని తీసుకొని దాన్ని చంపినందుకు మూగజీవిని కేసు నెంబర్ 3. చంపిన దాన్ని తెచ్చుకొని తిన్నావే కేసు నెంబర్ 4. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకుండా నిద్రపోయావే కేసు నెంబర్ 5. ఒక్క జింకను చంపితే ఎన్ని కేసులు వచ్చాయి? అయ్యగారికి మాటకు 5 కేసులు, మాటకు 5 కేసులు. ఇది న్యాయమా అని భారత ప్రభుత్వాన్ని అడిగితే న్యాయమే అని అంటుంది. జింక మొత్తం తిన్నాడేంటి? కాళ్ళు తీసాడు, తలకాయ తీసాడు, అన్ని తీసి 2 ముక్కలు తిన్నాడు. 2 ముక్కలు తిన్నందుకే 5 కేసులు. 2 ముక్కలు తిన్నందుకే భారత ప్రభుత్వం, మన ప్రభుత్వం 5 కేసులు వేసింది. ఇది న్యాయం అని అడిగితే మన ప్రభుత్వం, మన చట్టం అంటుంది న్యాయమే అని. వెరీ గుడ్. ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతాడు చచ్చిన తర్వాత. ఏమని? ఏంది వచ్చావురా అంటే జింక అని చెప్పరు. మీరు పుట్టినప్పటి నుంచి మీరు ఏం తిన్నారో చెప్పండి. ముందు చికెన్ తిన్నారు. ఎన్ని కోళ్ళు? ఇంతవరకు మీరు ఎన్ని కోళ్ళు తిన్నారో చెప్పండి ముందు. నీకే తెలియదు. లెక్కకు మించిన అన్ని కోళ్ళు ఇప్పటికే తిన్నారు మీరు. మరణించేంత వరకు ఎన్ని తింటారు చెప్పండి? మరణించేంత వరకు మీరు ఎన్ని కోళ్ళు తింటారు? కోడి కేసు. ఎందుకు? ఊరికని ఉద్దరకి వచ్చావు కనుక. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు కారణం తెలుసుకోకుండా ఎవరి కోసం బతకాలో, ఎవరి కోసం బతకాలో వారి కొరకు బ్రతకకుండా కోడి కోసం కాదు కేసు నీకు. తిన్న ఒక ముక్కకు కేసు నీకు. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు ఎన్ని కేసులు పడతాయి నీ మీద చెప్పు నాకు. ఎన్ని కేసులు? జింకలోని 2 ముక్కలు తిన్నందుకు 5 కేసులు వీడికి. మీరు చచ్చిపోయిన తర్వాత తిన్న ప్రతి ముక్కకు ఒక కేసు. చికెన్ విషయం మాట్లాడుతున్నా, మటన్ దగ్గరికి రాలేదు ఇంకా. నేను ఏమండి? గొర్రె దగ్గరికి ఇంకా రాలేదు, మేక దగ్గరికి ఇంకా రాలేదు. చిన్నప్పటి నుంచి ఎన్ని కిలోల మటన్ తింటారు మీరు? ఆదివారం వస్తే ముక్కు ఉండాలి, ముక్కలేందే ముద్ద దిగదు. చిన్నప్పటి నుంచి ఎన్ని ముక్కలు మటన్ తింటారు చెప్పండి? దేవుడు అడుగుతాడు, రే ఎన్ని కోళ్ళు తిన్నావురా నీవు? లెక్కకు మించి తిన్నాను దేవుడా. తెలుసు కదా నీకు నా గురించి. ముక్కలేందే ముద్ద దిగదు. వెరీ గుడ్. నువ్వు లెక్క పెట్టకపోయినా నా దూతలు ఈ ప్రకృతిలో లెక్క పెట్టారు, తీయండి లెక్క అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు లెక్క చేస్తే చికెన్ కన్నీ ఎన్ని కేసులో, మటన్ కంతా ఎన్ని కేసులో. అక్కడ ఆగిపోయిందా? ఈరోజు నన్ను బుక్ చేశారు ఫిష్ పెట్టి. ఏమంటే ఎన్ని ఫిష్లు తిన్నావు నువ్వు? ఎన్ని చేపలు తిన్నావు ఈ రోజుకి? చేపకు నీకు కేసు. నేను ఇంకా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లోనే ఉన్నాను, ఇంకా వెజ్ దగ్గర రాలేదు. ఏమండి? ఎన్ని కూరగాయలు తిన్నారు మీరు ఇంతవరకు? వంకాయ తిన్నారు, బెండకాయ తిన్నారు, దొండకాయ తిన్నారు, ఆలుగడ్డ తిన్నారు, ఉల్లిగడ్డ తిన్నారు, తెల్లగడ్డ. ఎన్నండి? ఎన్నో తిన్నారు. ఎవడబ్బ సొమ్మని ఉద్దరగా. ఏమంటే కూరగాయలు తిన్నారు, ఆకుకూరలు
ఎన్నో తిన్నారు, పండ్లు ఎన్నో తిన్నారు. ఇప్పటికే అన్నం ఎంత తిన్నారు చెప్పండి, అసలు పాయింట్కి వస్తాను. ఇంతవరకు అన్నం ఎంత తిన్నారు మీరు? ఎంతో తినేశారు. ఇప్పుడు అన్నానికి ప్లేట్ మీల్స్కి కేసు కాదు, ప్రతి బియ్యం గింజకి కేసు. అమ్మా, దేవుడికి అంత మాత్రం తెలియ ఉండదేంటి? నీవు విత్తు ప్రతి విత్తనముడికి కింద మొక్కనిచ్చేది ఎవరు? విత్తనం తిను ఆయనకు తెలుసు. మీరే అంటారు కదా, ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరు ఉంటుందట. బుద్ధిదే. ప్రతి బియ్యం గింజ మీద ఉండేది పేరు కాదు, కేసు. ఇది కరెక్ట్. ఎన్ని బియ్యం గింజలు తిన్నావు అడుగుతాడు దేవుడు. ఏం చెప్తావు? లెక్క లేనని తిన్నాను ప్రభు, నా గురించి నీకు తెలుసు. పోటీలో కూడా నేను కింగ్ని. ఆ బియ్యపు గింజలన్నిటికీ కేసులు రాయనంటారు దేవుడు. ఇంకా నీళ్లు తాగాను ప్రభువా. ఎంత తాగేది? బహుశా ఒక 1000 లీటర్లు తాగింటాను. లీటర్లు కాదు, చుక్కలు లెక్కనే చెప్పంటాడు. చుక్కలు చెప్పు. తెలీదు ప్రభువా. లెక్కలు లేనంతగా తాగేశాను. కేసేయండి. ఇలా ఒక్కొక్కటి మీద కేసులు పడితే, సల్మాన్కు పడింది 5 కేసులే. నీకెన్ని కేసులు పడతాయి? లెక్కలేనన్ని కేసులు. కేసుకు 1 సంవత్సరం చొప్పున లెక్క పెట్టండి. ఒక కేసు ఒక 1 year అనుకోండి మన భాషలో. ఇప్పుడు లెక్కలేనన్ని కేసులు పడితే నువ్వు ఎంత శిక్ష అనుభవించాలి? లెక్కలేనన్ని సంవత్సరాల శిక్ష నువ్వు అనుభవించబోతున్నావు. భవిష్యత్ జోగదు, వాస్తవం. హబక్కూకులు ఏమన్నాడు వాడు? మానవులందరినీ రుచి లాగి నీ డబ్బుతో, సొమ్ము నీది, షోకు నాది. నీ డబ్బు, నీ ప్రాపర్టీ, నీ ఆస్తి, నీ సొమ్మును నీ పిల్లల చేత ఉద్దరగా ఉపయోగించి నీకు ఉపయోగము లేకుండా వారిని చేసి చంపుతాను. నీకు పనికిరారు. నీ డబ్బు తింటారు, నీ సొమ్ము తింటారు, నా కోసం పని చేస్తారు. సంతోషించుచున్నారట. చదవండి హబక్కూకు 1:15. ఇప్పుడు చదవండి. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం. నెక్స్ట్, వాడు ఎలా ఉన్నాడట? వాడు సంతోషించి గంతులు వేచున్నాడట. దేవుడు హృదయమందు నిన్న నొచ్చుకుని బాధపడుతున్నాడు. నీ కోసం లెక్కలేని తలంపుడు కలిగి, లెక్కలేనంత గొప్పగా ఈ ప్రకృతిని కలిగించిన నిన్ను కన్న తండ్రి నిన్ను చేసినందుకు బాధపడి కుమిలిపోతుంటే వీడేం చేస్తున్నాడట? సంతోషించి గంతులు వేచున్నాడట. ఎవరి కోసం? నువ్వు నేను ప్రపంచ మానవ జాతి చేసిన పనులను బట్టి దేవుని సొమ్ము వాడుకుంటూ, ప్రతి క్షణం దేవుని ఆస్తిని అనుభవిస్తూ, దేవుని కొరకు ఉపయోగపడకుండా, పుట్టుకతోనే మీరు నాకు కుమారులు, మీరు దైవములని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే పెరుగుతూ దేవుని గౌరవమును అవమానపరుస్తూ, దేవునికి దూరం అయిపోతూ, ప్రపంచంలో ప్రతి మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? చెప్పండి. దేవాంతకుడైపోతున్నాడు. అదే మొదటి వర్తమానంలో విన్నాడు. ఆయన వాక్యమును విని ఒకసారి వెలిగింపబడి చివరికి ఏం చేస్తున్నారంటే సృష్టికర్తని మరలా చంపుతున్నారు మీరు బాహాటముగా. యేసుప్రభువు నేనెప్పుడు చంపాను? దేవుడు నేనెప్పుడు చంపాను? కత్తి పట్టుకోలేదు, తుపాకీ పట్టుకోలేదు, బాంబు పట్టుకోలేదు. నేనెప్పుడు చంపా అనుకుంటున్నారు మీరు? చంపడం అంటే ఇది కాదు. ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు రాకుండా ప్రపంచ మనుషులందరూ ఇప్పటికే ఆయనకు దూరం అయిపోయి దేవాంతకులు అయిపోయారండి. మలాఖీలో ఏమంటున్నాడు పక్కన? వాళ్ళు వచ్చి ఏమంటారట? ప్రభువా, మేము నీ నామమున మా
పేరు కాదు, నీ పేరే. నీ నామమున పేరు నీదే. మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున ధైర్యములను వెళ్ళగొట్టలేదా? చెప్పండి. నెక్స్ట్, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? పరలోకం ఇస్తున్నావు కదూ అని అడుగుతారట. ఎంత సెంటిమెంటల్ అడుగుతున్నారండి. నిజంగా ఏమడుగుతారట? ప్రభువా దయ్యాలను వెళ్ళగొట్టాం, ఎవరి పేరో తెలుసా? నీ పేరే. ప్రవచించాం, ఎవరి పేరో తెలుసా? నీ పేరే. అద్భుతాలు చేశాం, ఎవరి పేరో తెలుసా? నీ పేరే ప్రభువా. సమస్త ఘనత, సమస్త మహిమ నీకే చెల్లింది మా జీవితాల్లో, పరలోకం ఇచ్చేయి అంటే ఏమంటున్నాడంటే దేవుడి పక్కన, అక్రమము చేయువారలారా మిమ్మును అసలు నేను ఎన్నడెరుగను, నా యొద్ద నుండి గెట్ లాస్ట్. ఎవరితో? అద్భుతాలు చేసిన వాళ్ళతో. ఎవరితో? ధైర్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళతో. ఎవరితో? ప్రవచనాలు చెప్పిన వారితో. ఏమంటే బాంబు వెళ్ళింది కదా, పెడుతుంది. అంటే అద్భుతాలు చేసే వారికి పరలోకం లేదా? చెప్పండి. లేదు. నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? బైబిల్. దయ్యాలను టచ్ అని వెళ్ళగొట్టే వాళ్ళకు పరలోకం ఉందా లేదా? లేదు. అమ్మా భవిష్యత్తులో ధనవంతురాలు అవుతావు తల్లి, నీ ముఖం చూస్తుంటే నాకు తెలుస్తుంది అని ప్రవచనం చెప్పే వాళ్ళకి పరలోకం ఉందా లేదా? లేదు. మరి ఎవరికి ఉంది? 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించిన వాడిది పరలోకం. ఎవరిది పరలోకం? తండ్రి చిత్తము చేయువాడిది పరలోకం. తండ్రి చిత్తము చేయువాడిది పరలోకం. ఎవరిది కాదు? దయ్యాలను వెళ్ళగొట్టే వాడిది కాదు. ఎవరిది కాదు? ప్రవచించే వారిది కాదు. ఎవరిది కాదు? దయ్యాలను వెళ్ళగొట్టే వారిది కాదు. అద్భుతాలు చేసే వారిది కాదు. నెక్స్ట్, ప్రవచించే వారిది కాదు. వారు నా పేరు చెప్పుతున్నా వారికి నేను పరలోకం ఇవ్వను. ఎందుకు? అసలు అది దేవుని పని కాదు గనుక. పరలోకము తండ్రి చిత్త ప్రకారం చేయవాడికి పరలోకం అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తంలో దయ్యాలను వెళ్ళగొట్టడం లేదని, ఆయన చిత్తంలో అద్భుతాలు చేయడం లేదని, ఆయన చిత్తంలో ప్రవచనాలు చేయడం లేదని అర్థం. అది కాదు దేవుని పని. మరి దేవుని పని ఏంటి? చావునకై పట్టబడిన వారిని తప్పించడం. చెప్పండి. అసలు సిసలైన దేవుని పని. నాశనములకు జోగుచున్న ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును చెప్పగలిగేవాడు నిజంగా దేవుని పనిలో ఉన్నవాడు. అలాగే యేసుప్రభు పోగొట్టాడు కదండి దయ్యాలను. యేసుప్రభు అద్భుతాలు చేశాడు కదండి. పౌలు గారు కూడా చేశాడు కదండి, స్వస్థపరిచాడు కదండి అనకండి. ఏ కాలంలో ఏవి జరగాయో అవి మీరు చూడాలి బైబిల్లో. వాక్యము పరిపూర్ణమయ్యేంత వరకు సూచక క్రియల వలన దేవుడు వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం అది. ఎందుకు సూచక క్రియ చేశాడట? వాక్యాన్ని స్థిరపరచడం కొరకు. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిందో సూచక క్రియలు క్లోజ్ అయిపోయాయి. హెబ్రీ 2 ఉంటుంది మొదటి 5 వచనములలో. హెబ్రీ 2 మొదటి 5 వచనములలో మహత్కార్యములు అద్భుతములు చేయడం వలన దేవుడు వాక్యమును స్థిరపరచెను అని ఉంటుంది చక్కగా అక్కడ. ఏమండి? అద్భుతాలు చేయించాడు మొదటి కాలంలో, మొదటి శతాబ్దంలో వాక్యాన్ని స్థిరపరచడం కొరకు. హెబ్రీ పత్రిక వచ్చేసరికి స్థిరపరచబడింది, సూచక క్రియలు క్లోజ్ అయిపోయాయి.
ఇటీ కాలంలో ఏమి జరిగాయో నీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బైబిల్ వాడుకొని ఆ బైబిల్ పేరు చెప్పి అద్భుతాలైనటువంటి మాయలు జనులను పడేస్తే అక్రమము చేయువాడివి నీవంటున్నాడు దేవుడు. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు ఏమంటాడు తెలుసా? నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం తాగంటాడు. ఈయన ఖర్చు పంపించు కదా. ఈయనకు తగిన బట్టలు ఏది పట్టుకున్నా స్వస్థత కలుగుతున్నాయట. లెటర్ పంపించిన ఆయన షర్ట్ తీసి పంపించవచ్చు కదా. నా షర్ట్ వేసుకుంటే కడుపులో మాయమైపోతుందని ఏమంటున్నాడు ఆయన? నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం మందుగా తాగిక. మందు అంటే ఔషధం, మెడిసిన్ నా భాష. త్రోఫీము రోగి ఉన్నందున అతన్ని త్రోయలో విడిచి వచ్చి తిని పక్కనోడిని స్వస్థపరచలేదు పౌలు గారు. ఒక కాలం వచ్చేసరికి చనిపోయిన యవనస్తుని లేపిన పౌలు గారు పక్కన ఎపఫ్రోదితును బాగుపరచలేదు. దేవుడు కరుణించి ఎపఫ్రోదిని స్వస్థపరిచాడు. నా వల్ల కాలేదన్నాడు. ఆగిపోయాయి. పౌలు గారికి ఆగిపోయిన వాటిని ఈరోజు ఉన్నాయని చూపిస్తూ దేవుని నామముతో అక్రమం చేస్తున్న సేవకులతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను నమ్మను. ఇవి కాదు దేవుని పని, ఇవి కాదు దేవుని పని. చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఏందో వాళ్ళకి చెప్పు. చచ్చే ముందు తెలుసుకొని చేస్తానంటున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత నరునికి ఏమి జరుగులో ఎవరు తెలియచేతుడు అది చెప్పాలి. చచ్చే ముందు ఈ జీవిత కాలంలో ఉండే వేళ గురించి చెప్పకు. కారణం ఈ జీవిత కాలం మట్టికే నీవు క్రీస్తునందు నిరీక్షించిన వారి అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు. 1 కొరింథీ 15:19. మాట మాటకు మీకు రెఫరెన్సెస్ చూపిస్తున్నాం. ఎందుకు తెలుసా? వెళ్ళిపోయిన తర్వాత తప్పుడు పోగానే ఎవరు అనుకోకుండా. 1 కొరింథీ 15:19 ఈ జీవితకాలం బైబిల్ చెప్పింది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెబుతుంది. ఈ జీవిత కాలం మట్టుకే చచ్చేలోపు ఉండే కాలానికి క్రీస్తునందు నిరీక్షించిన వారి ఎడల చెప్పండి మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యుడు. సర్టిఫికేట్ ఇచ్చాడు. చచ్చి ముందు కొరకు కాదు నువ్వు దేవుడిని నమ్మవలసింది, చచ్చిన తర్వాత జీవితం కొరకు. కానీ చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నీకు చెప్పాలి. అది దేవుడి పని. అందుకే ఏం చెప్పామో తెలుసా? నరహంతకునికి ఈ లోకంలో ఉరి శిక్ష. ఆఫ్టర్ ఆల్ శిక్షనే కాదది. నరహంతకుని శిక్ష ఆఫ్టర్ ఆల్. ఉరి శిక్షలు ఏమైనా నొప్పి ఉంటుందా? 10 సెకండ్లు చచ్చిపోతాడు. అది శిక్ష. ఏమండి 20 నిమిషం సఫర్ అవుతాడు అనుకుందాం. 1 నిమిషంలో చచ్చిపోవడం శిక్ష. నరహంతకుడికి ఈ ప్రభుత్వం వేస్తుంది శిక్ష. దేవుడు వేసేది శిక్ష నరహంతకులకి కాదు. ఎవరికి? దేవాంతకులకి. అది ఉరి శిక్ష కాదు, నిత్య శిక్ష. ఏ శిక్ష? ఏ శిక్ష? నరహంతకునికి ఉరి శిక్ష, దేవాంతకునికి ఏ శిక్ష? మత్తయి సువార్త 25:47 అనుకుంటాను చివరి వచనం. మత్తయి సువార్త 25 చివరి వచనం. మత్తయి సువార్త 25. దానికంటే ముందు అదే 20వ అధ్యాయంలో 41 చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉంటూ దేవాంతకులను చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. ఏ అగ్ని? నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరి కోసం సిద్ధపరిచారట? అది అపవాదికి వాని దూతలకు. అపవాదికి వాని దూతలకు నిత్యాగ్ని సిద్ధపరిస్తే వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు? వాడు టార్గెట్ చేశాడు కనుక. నా కోసం సిద్ధపరచబడిన నిత్య శిక్ష, నా కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి నేనొక్కడిని వెళ్ళను. ఎవరు తీసుకొని వెళ్తాను? నువ్వు ఎవరినైతే దైవములు అన్నావో, నీ ఎవరైతే నీ కుమారుని చెప్పుకున్నావో ఆ మానవులనందరినీ గుర్చి లాగి ఉరి ఒడ్డి చిక్కించుకొని నేనెక్కడికైతే వెళతానో వాళ్ళందరినీ ఊడ్చుకొని వెళ్తాను. చేతనైతే ఆపు అన్నాడు దేవునితో. చివరి వచనం చూడండి, 25 చివరి వచనం. వీరు నిత్య శిక్షకు, దేవాంతకులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవములకు పోతారట. దేవాంతకునికి ఏ శిక్ష? నిత్య శిక్ష. ఎవరైనా ఒకటి చంపేశాడు అనుకోండి, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు?
చంపినోడు అరెస్ట్ చేస్తారు, దేవుడు మాత్రం చచ్చిపోయినోడు అరెస్ట్ చేస్తున్నాడు అక్కడ. ఇది అసలు రహస్యం. చచ్చిపోయినాడు ఎవరో కొంచెం చంపేస్తారు అనుకోండి, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు? చంపిన వాడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వాడు కొద్ది కాలం తర్వాత బెయిల్ తీసుకొని వస్తాడు. చంపినోడికి ఏమో బెయిల్ ఉంది, చచ్చినోడికి బెయిల్ లేదు. మీకు అర్థమవుతుందా? చంపినోడికి బెయిల్ ఉంది ఇక్కడ, చచ్చినోడు అరెస్ట్ అయిపోయాడు అక్కడ. చంపినవాడు ఇక్కడ అయ్యాడు అరెస్ట్, చచ్చినోడు వెంటనే అయ్యాడు అరెస్ట్. వీడు చంపడం చేసిన తప్పు, చచ్చినోడు దేవుని కోసం బ్రతకకుండా చచ్చిపోయాడు. వీడు బెయిల్ మీద బయటకు వచ్చాడు, వాడికి నో బెయిల్, ఓన్లీ జైల్. ఎంతకాలం? నిత్య శిక్ష. ఎందుకు నిత్య శిక్ష? లెక్కలేనన్ని సంవత్సరాలు. ఎందుకు వీడికి శిక్ష? లెక్కలేనన్ని దేవుని ఆస్తిని వీడు ఉద్దరగా తిని చచ్చాడు కనుక. ఎవరు వెళ్ళిపోతున్నారు నిత్య శిక్షకు? దేవాంతకులందరూ. ఎవరు దేవాంతకులు? ఎవరు దేవాంతకులు చెప్పండి. ప్రపంచంలో ఉండే మనుషులందరూ ఈ లెక్కన ఆలోచిస్తే ఏమైపోయారు? దేవాంతకులైపోయారు. బైబిల్ లేని వాళ్ళందరూ దేవాంతకులైపోయారు. దేవుని సొమ్ము తింటూ దేవుని నమ్మకంలో చేస్తున్నారు. పోనీ బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు సెకండ్ గ్రూప్, వీళ్ళన్నా ఏదో ఒకటి చేసి పరలోకానికి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా బాప్తిసం తీసుకోవడమే పని అనుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ప్రభువా ప్రభువా నానేం చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు? క్రైస్తవులు కూడా దేవాంతకులైపోయారు. మరి సేవకులు అందరూ కాదు, మెజారిటీ. ఏమంటున్నారు దేవుడు? అందరూ దయ్యాన్ని వదిలిపెట్టే పనులు ఉన్నారు, అందరూ అద్భుతాలు చేయడం పనులు ఉన్నారు. అసలు ఒక ఛానల్ పేరే మిరకల్ నెట్. మిరకల్ అంటే తెలుగులో అద్భుతాల ఛానల్ అని. నిన్నటి నుంచి ప్రపంచానికి పట్టిన దయ్యాన్ని ఇక్కడ వదలగొడుతున్నా. నిన్నటి నుంచి ఇక్కడ దయ్యాన్ని వదలగొట్టడం అంటే ఇది. నిన్నటి నుంచి ఎన్ని చెప్పారు మీకు దయ్యం గారి గురించి? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనందరికీ పట్టిన దయ్యాన్ని వాక్యముతో వదలగొడుతున్నాను. ఇది చెయ్యాలి క్రైస్తవుడు. ప్రభు దయాలను వెళ్ళిపోయాయంటే సాతాను మెరుపు వల్లే కిందికి పడుట చూచి తిని. వాడు వెలుగుదూత వేషం వేసుకొని అనేక మంది ఏజెంట్లుగా చేశాడు. దయ్యంగాడు పట్టాడు ఈరోజు ప్రపంచానికి. ఆ దయ్యాన్ని మొదలుగొట్టడమే క్రైస్తవుడిగా నీ పని. అది దేవుని పని. అది కాకుండా పిల్ల చిన్ని భ్రమపరిచే వాటిని చూపించి అవి దయ్యాలని చెప్పి మోసం చేయొద్దు. అద్భుతాలు కాదు, అసలు అది నా పనే కాదంటున్నాడు దేవుడు. నా పని ఆత్మలను రక్షించడం. బైబిల్ క్లోజ్ చేశాను. మీ బైబిల్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేద్దాం. చివరిగా లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12:4-5 వచనములు. లూకా సువార్త 12. చాలా మంది పాటలకు పేర్లు ఇచ్చారన్నారు అయ్యగారు. పాటలు పాడతామని వచ్చారు, అడిగారట పేర్లు. మీరు పాటలు పాడింటే ఈ మాటలు మీకు దక్కేవి కాదు. అందుకే చెప్తాను, ఏవి పెట్టకండి. చిన్నపిల్లల ప్రోగ్రాం అస్సలు వద్దు. ఈరోజు ముగింపు జరగాలి అని చెప్పాను. చూడండి, లూకా సువార్త 12:4-5 వచనములు. నా స్నేహితులైన మీతో, మీ అందరితో, నేనే మీరందరూ ఎవరు నాకు స్నేహితులు. నా స్నేహితులైన మీతో ఒక మాట చెబుతున్నాను. కమాన్. దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయలేని వారిని అస్సలు భయపడకండి. లూకా సువార్త 12:4 ఉంది. దేహమును చంపిన తర్వాత ఇంకేం చేయలేనోడిని
అస్సలు మీరు భయపడకండి. అంటే ప్రపంచంలో ఏ మనిషికి మీరు భయపడకండి. నెక్స్ట్, మీరు ఎవరికి భయపడాలో నేను మీకు తెలియజేస్తాను. ఎవరికి భయపడాలంటే చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వాడికి భయపడుడి. ఆయనకే భయపడాలి మీరు. ఏ మనిషికి కాదు, దయ్యంగానికి అస్సలు కాదు. దేవునికి భయపడండి. ఆయన ఇష్టాన్ని తెలుసుకోనండి. ఆయన ఇష్ట ప్రకారంగా బతకండి. అలా బతికి చస్తే మీకు పరలోకం. లేదంటే దైవాంతకులుగా మీరు కూడా చచ్చి నిత్య శిక్షకెళతారు. నరహంతకునికి ఊరి శిక్ష, దేవాంతకునికి నిత్య శిక్ష. జాగ్రత్త. శిక్షను తప్పించుకుంటే తిరిగి నేను మీ ఊరికి వస్తానో లేదో నాకు తెలియదు. రావాలన్నా నా బొందిలో ప్రాణం ఉంటుందో నాకు తెలియదు. వచ్చినా అప్పటికి మీరుంటారో నాకు తెలియదు. మన ఆయుష్ మన చేతిలో లేదు. చచ్చేలోపు ఈ 2 రోజులు నేను మీకు చెప్పిన మాటలు మీ హృదయాల్లో ఫలించాలి. లేదంటే ఆ నాశనంకు ఎవరు ఉత్తరవాది కాదు, నువ్వే. ఇక్కడ కూర్చున్న ప్రతి సోదరుడు, ఇక్కడ కూర్చున్న ప్రతి సోదరి మనుష్య కుమారుని 2వ రాకడలో అందరూ పరలోక పాత్రులు కావాలని మనసారా మీ తమ్మునిగా, మీ అన్నయ్యగా, మీ స్నేహితునిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.